వెల్కమ్. ఆదిలాబాద్ జిల్లా నుంచి అక్కడున్న సమస్యలపై దానికి సంబంధించి కొన్ని మాట్లాడారు కొంతమంది. అక్కడి నుంచి సర్పంచులు మనకు కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఇక్కడ కొంతమంది సర్పంచులు ఉన్నారు. క్లుప్తంగా వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్. సీసీ రోడ్స్ కానివ్వండి, బీటీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, మంచినీటి వాటర్ సౌకర్యం కానివ్వండి, కరెంటు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, విడోస్కి ఇలా ఎన్ని రకాలుగా ఉన్న పెన్షన్స్ కానివ్వండి, ప్రతిదీ మేము మా వంతుగా వాళ్ళందరికీ అందించేలా ప్రయత్నం చేస్తాను. ఊర్లో డ్రైనేజెస్, సీసీ రోడ్స్ చాలా ప్రాబ్లం ఉంది. అలానే ప్లేస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లాట్ల కోసం. వాళ్ళకి కూడా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. అవి కూడా త్వరలోనే వస్తాయి. అవి కూడా శంకరన్న సాయంతో తొందరనే వాళ్ళకు పట్టాలతో సహా ఇండ్లు మంజూరు చేసి వాళ్ళకు కట్టించే బాధ్యత మా ఎమ్మెల్యే శంకరన్న తీసుకున్నాడు కాబట్టి అవి కూడా తొందరనే ఇప్పిస్తాం మేము. నా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి మంచినీటి సమస్య ఒకటి. దాన్ని అధికారులకు దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేసే కార్యక్రమం మొదలు పెడతాను. ప్లస్ పక్కా గృహాలు లేవు. అవి కూడా పక్కా గృహాలు మంజూరు కోసం సంబంధిత అధికారులకు, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ మంత్రులకి విన్నవించుకొని ఆ పక్కా గృహాలు మంజూరు కోసం ప్రయత్నం చేస్తా. హరీష్ గారు, అక్కడ ఉన్న ఆదిలాబాద్ జిల్లా సర్పంచులతో క్లుప్తంగా వాళ్ళ ఇష్యూ, వాళ్ళ సమస్య, వాళ్ళ అభిప్రాయం వాటెవర్ ఒకసారి మాట్లాడించండి. ఎస్ కళ్యాణ్, మీరు ఎవరు మాట్లాడతారండి? ముందుగా మీ పేరు, మీ గ్రామం పేరు చెప్పి మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు, మీ అభిప్రాయం కానీ లేకపోతే మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నా కూడా మీరు అడగచ్చు. థ్యాంక్ యూ మేడం. నా పేరు కొండా రాంప్రసాద్. మాది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం, తుమ్మలగూడ గ్రామ పంచాయతీ. ఇంతకుముందు సార్ మాట్లాడిన దానిలో చాలా విషయాలు గొప్పగా మాట్లాడింది సార్. గ్రామాల్లోంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి కొన్ని ప్రభుత్వం దృష్టికి చేరుతున్నాయి, ఇంకా కొన్ని ప్రభుత్వం దృష్టికి చేరలేకపోతున్నాయి. అట్లాంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి గొప్ప కార్యక్రమాన్ని అధికారుల ముందే ఇక్కడ తీసుకొచ్చి వేదికని కల్పించిన 10 టీవీకి మా తుమ్మలగూడ కుమ్రం భీం జిల్లా నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామాల్లో ముఖ్యంగా మంచినీటి సమస్య అనేది ముఖ్యంగా ఉంది సార్. ఇంతకుముందు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి కోసం మీరు ప్రయత్నం చేసినా అది కొంతవరకు అందుతుంది, ఇంకా కొంతవరకు కంప్లీట్గా మంచినీటి సమస్య అనేది అన్ని ఇండ్లకు రాలేని పరిస్థితి ఉంది. దానికోసం